నేను రాజుల గురించి చాలా విన్నాను, కానీ వాళ్ళ మర్యాదలు ఫస్ట్ టైం చూసి. ముఖ్యంగా మీసాల రాజు గారితో భోజనం చేయాలంటే అదృష్టం ఉండాలి. హలో బీకేబీ, చలో మీసాల రాజు గారి ఫామ్ హౌస్ కి. పొద్దునే బీకేబీ బడీస్ అందరూ మిస్ అవుతారంటే ఒక జూమ్ మీటింగ్ వేసుకుని ఉండే. నేను సమ్మర్ కోసం వెయిట్ చేసేది ఈ మ్యాంగోస్ కోసం. ఇక రాజుగారి ఫామ్ హౌస్ కి ఎంటర్ అవ్వడంతోనే తాత వచ్చి కోకోనట్ వాటర్ కొట్టించిండు. ఇక బాటమ్స్ అప్పే కదా. సార్ వాళ్ళ ఫామ్ హౌస్ లో ఇంటీరియర్స్, కర్టన్స్ ఇంకా ఫర్నిచర్ బీకేబీ హోమ్ షురూ కర్నే వాళ్ళ. ఈ 3 రోజుల విజయవాడ ప్రయాణంలో 1,75,00,000 బిజినెస్ చేసిన మీసాల రాజు గారితో మొదట్లో కొంచెం బెదిరిన తర్వాత మొత్తం అదిరిపోయింది. కాకినాడలోనే ఇంకో ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ కూర్చొని సోఫాస్ గురించి, ఫ్యాబ్రిక్స్ గురించి, అసలు సార్ కి కావాల్సిన రిక్వైర్మెంట్ గురించి తెలుసుకున్నాను. మా టీం ఆల్రెడీ సైట్ విజిట్ చేశారు. నేను సార్ ని కలవడం ఇదే ఫస్ట్ టైం. మేమిద్దరం ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టు అట్లా 3-4 గంటల డిస్కషన్ నడిచిపోయింది. ఈ రోజు మనం వెజిటేరియన్ అని తెలుసుకొని దాంట్లో ఒక 8 వెరైటీలు వండిపించండి. గుర్తుపెట్టుకో, ఈ చెయ్యి మీసాల రాజుదే కదా, ఎప్పటికీ మీతో ఉంటదని చెప్పారు. హైదరాబాద్ కి తిరిగి వెళ్తున్న టైంలో నా లైఫ్ లో క్వికెస్ట్ డీల్. ఒక 10 నిమిషాలు మాట్లాడినాం అంతే. ఒక 50,000 అకౌంట్ కొట్టి మీరు 3D ప్లాన్ రెడీ చేసుకొని నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ కలుద్దాం అని చెప్పారు. ఇక మన తిరుగు ప్రయాణం మళ్ళీ మొదలైంది, బ్యాక్ టు హైదరాబాద్.